మంత్రివర్యులు టీజీ భరత్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. వేదికను అలంకరించిన పెద్దలు, పూజ్యులు చంద్రబాబు గారు, మన ముఖ్యమంత్రి, అందరికీ దగ్గరుండేప్పుడు చాలామందికి మనకు విలువలు తెలియదండి. నేను ఈ మధ్య సార్ చెప్పింటే ఇండియా టుడే కాన్క్లేవ్ దుబాయ్కి పోయినానండి. అక్కడ ఒక ఉదాహరణ చెప్పాలండి. ఆయన శోభా బిల్డర్స్ అని చెప్పి, సార్కి ఏం పరిచయం లేదు, సార్ని ఎప్పుడు ఆయన చూసింది లేదు, డైరెక్ట్గా కలిసింది లేదు. మాటల్లో డిస్కషన్ జరుగుతున్నప్పుడు నాకు ఆంధ్రప్రదేశ్కి ఒక 100 కోట్లు విరాళం ఇవ్వాలండి, డొనేషన్ ఇవ్వాలా అన్నారు. ఏం సార్ అంటే, మీరు తీవ్రంగా నష్టపోయినారు, చంద్రబాబు గారు లాంటి లీడర్షిప్, అట్లాంటి ముఖ్యమంత్రి ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ లీడరు, 100 కోట్లు నేను విరాళం ఇస్తాం, మీరు సార్ని అడిగి ఏ రకంగా డెవలప్ చేసేదానికి, పెట్టుబడులు పెట్టేదానికి ఫ్రీగా 100 crores ఇన్ అమరావతి చేస్తానని చెప్పి నాకు చెప్పడం జరిగిందండి. సో ఎందుకంటున్నా అంటే, ప్రజలందరూ కూడా తెలుసుకోవాలండి ఏ రకంగా కష్టపడుతున్నారు చంద్రబాబు గారు అనేది. మనం చాలామంది మిస్ అవుతుంటాము. మనము క్యాడర్ అనుకోండి, లేకపోతే లీడర్స్ అనుకోండి, మంచి పనులు చేసేవి ఖచ్చితంగా తీసుకోపోతూ రెగ్యులర్గా చెప్తా ఉంటేనే దానికి తెలిసేదానికి అవకాశం ఉంటుందండి. అట్లాంటి లీడర్, అట్లాంటి ముఖ్యమంత్రి మనకు ఉండేదానికి మనం అందరం కూడా చాలా అదృష్టంగా చేస్తున్నామని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. అలాగే లోకేష్ గారు యువగలం పాదయాత్ర చేసేటప్పుడు స్టార్టింగ్లో ఏం చెప్పారండి, అందరూ ఒక వారం రోజులో 2 వారాల్లో చేసేస్తారు, అయిపోతుంది, ఇంకా చెయ్యరు, దాని తర్వాత రెస్ట్ తీసుకుంటారని చెప్పినారు. పట్టుదలతో దాదాపు 3000 కిలోమీటర్ల పైన ఆయన పాదయాత్ర చేయడం, కలిసిపోవడం, ప్రజల్లో ఏం ఇష్యూస్ ఉన్నాయో తెలుసుకోవడం, ఒక ఫుల్ మోల్డ్ అయిపోతారండి. అట్లాంటి బాధలన్నీ ఫేస్ చేసినప్పుడు, కష్టాలన్నీ చూసినప్పుడు ఫుల్గా మోల్డ్ అయిపోతారు. అట్లాంటిది నారా లోకేష్ గారు. నా మిత్రులు చెప్తుండ్రనమాట, ఈ సంవత్సరం అయింది, ఎప్పుడైతే అవకాశం ఉంటే ఈ మాట చెప్పమన్నాడు, నువ్వు మొగాడ్రా బుజ్జి అని చెప్పి చెప్పమన్నారనమాట లోకేష్ గారికి. అది చాలామందికి అర్థమవుతుంది ఏమనేది. సంవత్సరం అయింది, ఈ మాట ఎప్పుడైతే పాసిబిలిటీ ఉంటే చెప్పండి అని చెప్పినారు. అలాగే పల్లా శ్రీనివాస్ గారు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటారు. ఫోన్ చేసినప్పుడు అంతా కూడా ఒకవేళ మిస్ కాల్ ఉన్నా రిటర్న్ చేసి అందుబాటులో ఉండేదానికి పల్లా శ్రీనివాస్ గారికి, వేదికలను అలంకరించిన సహచార మంత్రివర్యులు, తర్వాత మిత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్స్ అందరికీ నా నమస్కారాలండి. ఇక్కడ విచ్చేసిన ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అందరికీ నా నమస్కారాలండి. గుడ్ ఆఫ్టర్నూన్.